శ్రీరామ్, నువ్వు చెప్పినట్టే నువ్వు నిద్రపోతున్నప్పుడే లేక బయటికి వెళ్ళిపోయిందని మేమంతా నమ్ముతున్నాం. లేక వెళ్ళిపోవడానికి ముందు మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది నాన్న? చెప్పు శ్రీరామ్, మీరిద్దరు గొడవ పడ్డారా? ఏం జరగలేదమ్మా. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు? సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న సుమధుర రిసార్ట్స్ కి. రిసార్ట్ కా? అవును. అదే నాన్న, ఏదో హనీమూన్ అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా. నేను హనీమూన్ అని అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తానని చెప్పలేదమ్మా. లేఖని బయటికి తీసుకెళ్తానని మాత్రమే చెప్పాను. తనతో ఒంటరిగా గడపడానికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం లేదుగా, హైదరాబాద్ చాలుగా. మీ ఇద్దరి మధ్య ఏమి జరగకపోతే తనెందుకు వెళ్ళిపోతుంది? అమ్మా, నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావు. తను ఎందుకు వెళ్ళిందో నాకు తెలీదు. చెప్పు రేఖ. చెప్పడం ఏంటి? కొంప మునిగింది. ఏమైంది రేఖ? శ్రీరామ్ లేఖని తీసుకుని సుమధుర రిసార్ట్ కి వెళ్ళానని వాళ్ళ అమ్మతో చెప్పాడు. లేఖ కనిపించట్లేదు అంటే జగదీశ్వరికి తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది కదా. నా అనుమానం నిజమైతే ఆ జగదీశ్వరి ఇమ్మీడియట్ గా సుమధుర రిసార్ట్ కి వెళ్తుంది. అక్కడ ఏమైందో ఎంక్వైరీ చేస్తుంది. చేస్తే ఏముంది రేఖ? మేమిద్దరం లేఖ శ్రీరామ్ పేరు మీదనే కదా రూమ్ తీసుకుంది. ఆ విషయం కూడా జగదీశ్వరికి ఇప్పుడే తెలియకూడదు. మన పనులన్నీ జరిగాక, మన ప్లాన్లన్నీ సక్సెస్ అయ్యాక తెలిసిన నష్టమేమీ లేదు. పదండి. ఎక్కడికమ్మా? రిసార్ట్స్ కి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేద్దామండి? ఏం చేస్తాం? వాళ్ళిద్దరూ అసలు అక్కడికి వెళ్ళారా లేదా, రూమ్ బుక్ చేశారా లేదా, వెకేట్ చేశారా లేదా, అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఏం జరుగుతుందమ్మా? మామూలుగా వీళ్ళంతటి వీళ్ళు రూమ్ తీసుకుంటారు. ఏం జరిగినా వీళ్ళిద్దరి మధ్య మ్యాటర్ 4 గోడల మధ్య జరుగుంటుంది కదా. రిసార్ట్స్ వాళ్ళకేం తెలుసు? మీరన్నట్టు అసలు వాళ్ళు అక్కడికి వచ్చారో లేదో తెలుసుకోవాలంటే ఓ ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళిన డేట్ చెప్పి వాళ్ళ పేరు మీద రూమ్ బుక్ అయిందో లేదో తెలుసుకుంటే సరిపోతుంది కదమ్మా. అక్కడికి వెళ్తే జగదీశ్వరికి దొరికిపోతాను. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను మళ్ళీ నిన్ను కలిశాను అంటే నీ శవాన్ని చూడ్డానికే. అర్ధాంతరంగా పోతావు. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. హలో, ఎస్ మేడం. నేను జగదీశ్వరి దేవుని మాట్లాడుతున్నాను, జూబ్లీ హిల్స్ నుంచి. చెప్పండి మేడం. నిన్న గాని మొన్న గాని శ్రీరామ్ లేఖ పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఒక్క నిమిషం మేడం. బుక్ చేసుకున్నారు మేడం. మా ఆయన అనే స్ట్రైకర్ ని ఈ మూల నుంచి ఆ మూలకి కొడితే అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఏమండి, అక్కడ కాయిన్ గిరగిరా తిరిగిపోతుంది. ఒక్క మొక్క అర్థం కాలేదు. అర్థమవుతుంది. నువ్విక్కడే ఉండు. మీకు విషయం తెలిసి మంచితనంతో ఏం జరిగిందిరా అని నిదానంగా అడగడానికి వెళ్లారు. కానీ మీ తమ్ముడు చాలా కఠినంగా సమాధానం చెప్పాడు. ఎప్పుడు లేనిది ఇద్దరు కాలర్ పట్టుకుని ఒకరినొకరు కొట్టుకోవడానికి వెళ్లారు. అది చూస్తే నా గుండె జారి పడిపోయిందండి. పాపం అత్తయ్య, ఆవిడెంత ఫీల్ అయి ఉంటారో. అందుకే ఎవరికి ఏం చెప్పాలో తెలియక నువ్వు వెళ్ళిపోరా, నేను చూసుకుంటాను అని మిమ్మల్ని పంపించేశారు. ఆ తర్వాత కూడా అక్కడేం జరగలేదండి.